ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ ఏసీపీ దామోదర్ తెలిపారు. మాచివరం పోలీస్ స్టేషన్ లో ఏసీపీ దామోదరరావు ఎలక్ట్రికల్ బైక్ల చోరీ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దామోదరరావు బైక్ల చోరీ గురించి వివరించారు. మాచివరం ఏసీ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 ఎలక్ట్రికల్ బైక్లపై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు వారిని గమనించడంతో బైక్లను వెనుకకు తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల చోరీ చేసినట్లుగా గుర్తించామన్నారు. నిందితుల నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకున్నామని వారిని అరెస్టు చేశామని చెప్పారు. నిందితులు భీమవరం ఏరియాకు చెందిన షేక్ బాషా, జక్కం శెట్టి దుర్గాప్రసాద్, బాంబే కాలనీకి చెందిన సయీద్ యూసఫ్ గా గుర్తించామన్నారు. జల్సాలకు అలవాటు పడి తప్పుదారిలో దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారని తెలిపారు. గతంలో ఈ ముగ్గురిపై ఎలాంటి కేసులు లేవని వారు స్పష్టం చేశారు. శ్రీనివాస్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీదట మాచవరం క్రైమ్ పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న మార్నింగ్ షేక్ బాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గాప్రసాద్, జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్, ఈ ముగ్గురు 2 ఎలక్ట్రికల్ బైక్ల మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తా ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్ సర్ప్రైజ్ చెకింగ్లో వెళ్తూ ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పిషియస్గా ఉండి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపడం పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇది ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను భాషా అనే అతను ఏలూరు నేటివ్ ప్లేస్ అయ్యి ఉండి మన 10th క్లాస్ వరకు చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అనే అతను కూడా ఏలూరు ఉండి, ఈ హుస్సేన్ భాషా అనే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఈ భాష ఇక్కడికి హుస్సేన్ అనే అతను ఇక్కడ మన హోమే కాలనీ ఉండటం జరుగుతుంది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వేరే వాళ్ళ దగ్గర ఆటో రెంట్ తీసుకొని ఈ భాష అనే అతను 10th క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానిక్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ అద్దె తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయటం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటికి సరిపోయిన డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని, ఇతని ఫ్రెండ్ కాబట్టి. అదేవిధంగా జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూంలో కూడా పనిచేశాడు అతను. తర్వాత అతను ఏం చేశాడంటే ఈ మన భీమవరం వచ్చేసి దాంట్లో పనిచేస్తూ ఇతనికి వచ్చే డబ్బులు కూడా సరిపోవటం వలన ఈ యొక్క రాజా, జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్, ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ హుస్సేన్ యూసఫ్ వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్ బైకులు దొంగిలించడం మొదలుపెట్టారు. కొన్ని బైకులు ఈ యొక్క యూసఫ్, ఈ భాష ఇద్దరు కలిసి, భాష ఏలూరు మన భీమవరం నుంచి రావటం, ఈ బండి మీద ఈ యొక్క యూసఫ్ ఈ ఆటోలో వెళ్ళటం, ఇద్దరు కలిసి వెళ్ళేసి ఎలక్ట్రికల్ సందులో ఏదో కాలనీలోకి వెళ్ళటం. అలా ఒక ఎలక్ట్రికల్ బైక్ కనిపించిందంటే ఆడ చిన్నగా చూసుకొని మళ్ళీ ఈ ఆటో అక్కడ ఆగేసి ఈ యొక్క బైక్ ఇతను మెకానిక్ ఎలక్ట్రీషియన్ తెలుసు కదా ఇతనికి, ఆ యొక్క కనెక్టివిటీని కలిపేసి కీ లేకుండా కూడా తీసుకొని ఆ బండిని మోటార్ సైకిల్ ఆటో మీద అతను వెళ్తా ఉంటే ముందు ఈ కాలు పెట్టేసి ఈ బండిని తీసుకొని వెళ్ళటం. అలా వెళ్ళి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ ఆటో పక్కకి వెళ్ళిపోయి ఈ బండి వైర్లు కలిపేసుకొని బండి వేసుకొని వెళ్ళిపోవటం. ఇలా చేసి అన్ని డిఫరెంట్ ప్లేసులలో అమ్మటం. మాచవరంలో ఈ యొక్క కాలనీలో ఇక్కడ మన అది బోయపాటి వారి వీధి, ఆ గుహా వైన్ సందులో ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి, అది మన శివాలయం గుడి దగ్గర సాయి అనే అతని బండి దొంగిలించాడు. అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాచవరం స్పా దగ్గర ఒకటి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా తాడేపల్లిలో ఒక తాడేపల్లిలో ఒకటి బండి పోయింది, ఎలక్ట్రికల్ బండి. అదే విధంగా 1 టౌన్ తారాపేటలో కూడా ఒక బండి పోవడం జరిగింది. ఇవి కాకుండా ఏలూరులో 8 బండ్లు పోయినాయి. 1 టౌన్ అయితే 2 టౌన్ అయితే ఏలూరు ఏరియాలో ఒక 8 బండ్లు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో ఒక 3 బండ్లు, తాడేపల్లిగూడెంలో ఒక 3 బండ్లు, అదేవిధంగా కైకలూరులో ఈ రకంగా మొత్తం 22 బండ్లు దొంగిలించడం జరిగింది.